అందరికీ నమస్కారం అండి. నేను రేపటి నుంచి డైట్ ప్రారంభిస్తున్నానండి. అందుకని సామాన్లన్నీ తెచ్చుకుంటున్నాము. ఏంటంటే ఈ డైట్లో 4 రకాలు గింజలు తీసుకోమన్నారండి. ఆ 4 రకాలు ఏంటంటే, ఒకటేమో అవిసె గింజలు, పుచ్చ గింజలు, తర్వాత గుమ్మడి విత్తనాలు, తర్వాత ఇంకా పొద్దుతిరుగుడు గింజలు. ఈ 4 రకాలు కూడా తెచ్చుకొని మనం శుభ్రం చేసుకోవాలండి. దానిలో ఏమైనా తుక్కు ధూళి ఉన్నా పోతాయి. శుభ్రం చేసుకుని ఒక్కొక్కటి కూడా సన్న మంట మీద పెట్టి వేపుకోవాలండి. వీటన్నిటిని ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను. ఒక్కొక్క దాన్ని కూడా క్లీన్ చేసుకుని చక్కగా సన్న మంట మీద పెట్టి వేపుతున్నానండి. ఇవి దోరగా వేయించుకోవాలన్నమాట. చక్కగా మాడిపోకుండా ఉంటాయి. అన్నీ కలిపి ఆపకూడదండి, ఎందుకంటే చిన్న గింజలు ఉన్నాయి కదా, అందుకే అవి మాడిపోతాయని ఒక్కొక్కటి కొంత టైము తీసుకుంటుంది కదా, మాడిపోతాయి. కొంచెం మరీ డెలికేట్గా ఉన్నాయి, మాడిపోతాయని అలా చేస్తాం అనమాట. విడివిడిగా వేసుకుని చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకోవాలండి. స్టోర్ చేసి పెట్టుకొని మనం రోజుకి 5 నుంచి 10 స్పూన్లు ఆహారంలో తీసుకోవాలి. మనం తీసుకునేటువంటి ఆహారం ఏం తీసుకుంటున్నానో ఆహారం కూడా చూపిస్తానండి. దానిలో భాగంగా ఇది ఒక 5 స్పూన్లు, రోజుకు ఒక 5 స్పూన్లు. ముందు ఫస్ట్ మనం తినలేమండి. నేనైతే 4 స్పూన్లే తీసుకుంటున్నాను, తింటానో లేదోనని. ముందు ఫస్ట్గా మనకు కొంచెం అలవాటు లేదు కదండి. అలవాటు అయ్యే వరకు ఏమవుతుందంటే మనం తినలేము. అందుకని నేను 4 స్పూన్లే తీసుకోగలుగుతున్నానండి. అయితే మనకి ఇప్పుడు చూస్తున్నాం కదండి, మన రైస్లో చూసినా ఎటు చూసినా అసలు భూదేవిలో పండేటువంటి ఏ పంట అయినా సరే మనకి ఎలా వస్తుంది, పూర్తిగా రసాయనాలతోనే వస్తుంది. రసాయనాలు స్ప్రే చేస్తేనే ఆ పురుగు పట్టకుండా ఆ పంటలు ఆ పురుగు బారి నుంచి తప్పుకుని పంట దిగుబడి వచ్చి రైతులు అందుకని పురుగు మందులు తప్పనిసరిగా స్ప్రే చేయాల్సి వస్తుంది. అందుకని ఆ రసాయనాల ప్రభావం ఏమవుతుంది, మనం తినేటువంటి ఆ ఫుడ్లో ఇమిడిపోయి ఉంటుందన్నమాట. అందుకని కొంచెం రైస్ తగ్గించేసి ఇలా నేను ఈ గింజలు తీసుకుంటాకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అయితే దానిలో భాగంగా కర్రీస్ తీసుకోవాలండి. 2 రకాల కూరలు తీసుకోవాలి. మష్రూమ్స్ కానీ, నేనైతే మష్రూమ్స్ తెప్పించుకున్నానండి. మష్రూమ్స్ కానీ, మీల్ మేకర్ కానీ, తర్వాత పన్నీర్ కానీ, పూల్ మకానీ కానీ అవి తీసుకుంటూ వాటితో పాటు వెజ్ కూర ఒకటి తీసుకోవాలండి. దుంపలు తీసుకోకూడదు ఇందులో. దుంపలంటే క్యారెట్ ఒకటి తీసుకోవచ్చు, మిగిలిన దుంపలు ఏమీ కూడా తీసుకోకూడదు. మష్రూమ్ కర్రీ చేశానండి, చాలా బాగుంది. అయితే ఉప్పు కారాలు కూడా మనం డైలీ వేసుకునే దానికంటే తగ్గించుకోవాలండి. సాల్ట్ వచ్చేసి పింక్ కలర్ సాల్ట్ వాడాలన్నమాట. పింక్ సాల్ట్, ఆ సాల్ట్ వాడాలి. ఇదిగోండి, ప్లేట్ మీల్ ఇలా ఉంటుంది. రోజుకు 2 పూట్ల 10 గంటలకు ఒకసారి తినాలి, మళ్ళీ అలాగే 6 గంటలకు ఒకసారి తినాలి. ఇవన్నీ కూడా మొత్తం కూడా ఒకసారి పెట్టుకుని తినాలండి. మష్రూమ్ కర్రీ పెట్టుకున్నాను, దొండకాయ కర్రీ పెట్టుకున్నాను, క్యారెట్లు, కీరా మన ఇష్టం వచ్చినంత మనం తినగలిగినంత తినొచ్చు అంటండి. అలాగే 4 స్పూన్లు విత్తనాలు పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా మనం తీసుకుని వీటితో పాటుగా ఇవన్నీ కూడా నిదానంగా బాగా నమిలి తినాలండి. నిదానంగా మనం భోజనం చేసేటప్పుడు ఎంత టైం తీసుకుంటామో అట్లా హర్రీ బర్రీగా తినకుండా అలా తినాలంట. అయితే వీటితో పాటు అండి మనం ఆయిల్ కూడా మంచి ఆయిల్, మనం పట్టించుకున్నటువంటి ఆయిల్ వాడుకోమన్నారు. పట్టించడం అంటే ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని చెక్క గానుగతో వస్తానే కదండి ఆయిల్స్, అలాంటి ఆయిల్ మాత్రమే వాడమన్నారు. అలాంటిది లేకపోతే మిషన్ దగ్గర పట్టించిందైనా సరే మనం దగ్గరుండి ఆడించుకున్న ఆయిల్ మాత్రమే వాడమన్నారండి. నేను ఆయిల్ కూడా తెచ్చుకున్నానమాట. అది ఆయిల్ కూడానండి ఎలా ఉందంటే, వేరుశనగ నూనె తెచ్చుకున్నాము. కొబ్బరి నూనె వాడచ్చు అంటండి, ఈ నూనె వాడచ్చు, పొద్దుతిరుగుడు నూనె కూడా వాడచ్చు అనమాట. ఈ నూనె కూడానండి మా కళ్ళ ముందే ఆడిచ్చి ఇచ్చారు. కేజీ వచ్చేసి 280 రూపాయలు తీసుకున్నారు. వాళ్ళ బాటిల్స్ ఇస్తారు కదా, మన కొబ్బరి నీళ్ళ బాటిల్ లాగా, అదైతే 900 గ్రాములు వస్తుందంటండి. మనం ఏదన్నా బాటిల్ తీసుకొస్తే కేజీ అంటే మొత్తం కూడా కేజీ ఫుల్గా ఇస్తారనమాట. నూనె కూడా చాలా బాగుందండి, ఎక్కువ నూనె కూడా పట్టదు, చాలా బాగుంది. ఒకసారి ట్రై